యా ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. థ్యాంక్ యూ. మీడియా అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు సినిమాకి. అండ్ సినిమాకి వచ్చిన లవ్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. మొత్తం అందరూ తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే తెలియని వాళ్ళ నుంచి కాల్స్ వస్తున్నాయో అది కొంచెం చాలా హ్యాపీనెస్ తీసుకొచ్చింది. తెలియని వాళ్ళ దగ్గర నుంచి మన సినిమా మీద ఉన్న చిన్న పాయింట్లన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే అసలు అరే ఇంత అది తెలియాలి కదా, అందరి దగ్గరికి వెళ్ళిపోదాం, అందరి దగ్గరికి వెళ్ళి మనం మన సినిమా నచ్చిన వాళ్ళందరినీ కలిసేద్దాం, మన ఆడియన్స్ వీళ్ళు అని వీ వాంట్ టు మీట్. అందుకే రేపటి నుంచి టూర్ ప్లాన్ చేస్తాం. టూర్లో వీ వాంట్ టు మీట్ అందరు ఆడియన్స్ని కలుస్తాం. అండ్ స్పెషల్లీ కొన్ని కామెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాయండి. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ నాయక్. ఇలాంటి యాక్చువల్లీ నేను ఈ సినిమా కో డైరెక్టర్గా కూడా వర్క్ చేశాను. సో ఈ కథ ఐ మీన్ చాలా యూనిక్గా పట్టుకుంటుంది. ఈ కథ చాలా యూనిక్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది అనేది ఎప్పటి నుంచో నమ్మిన పాయింటే. బట్ అది ఇంత ఫాస్ట్గా ఆడియన్స్ నుంచి రియాక్షన్ వస్తుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ నాయక్. యా, సో చాలా డిఫరెంట్గానండి, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలాంటి మంచి ఐ మీన్ పాయింట్స్ చెప్తున్నారు. ఎవరో ఒక టీచర్ ఫోన్ చేశారు నిన్న. ఆయన అన్నారు, లేదు మేము ఒకసారి మా స్కూల్లో నేను డ్రైవ్ పెడతాను, ఇది మా పిల్లలందరూ చూడాల్సిన సినిమా, ఇందులో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, హర్ష అంటేనే పిల్లలకి చాలా ఎంగేజింగ్గా ఉంటారు, బట్ కాంటెంట్ కూడా చాలా నేను చూపించాల్సిన సినిమా అనేది చెప్పున్నారు. అండ్ బ్రో యా, సో యా, అండ్ ఇంకొక మంచి కామెంట్ ఒక ఇంజనీరింగ్ అమ్మాయి ఒక అమ్మాయి పెట్టింది. అది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఒకసారి చూసి చదువుతా. యా, ఇఫ్ యూ మిస్ దిస్ ఫిలిం యూ విల్ మిస్ యూ అని పెట్టింది. అసలు చూడంగానే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అరే నిజమే కదా, ప్రతి ఒక్కడు వాడు కనెక్ట్ అవ్వాలనే పాయింట్స్ని కదా మనం మెన్షన్ చేసాం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా మంచి కాల్స్ అండి. అంటే ఆలీ గారు యమలీలతో పోల్చారు, ఒకరు చాలా మంచి డ్రామా ఇచ్చారని, బల్లగం, మల్లేశం ఇలాంటి సినిమా చాలా బాగా పట్టుకుంటుందని చెప్పారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యా, ఏంటి మరి ఇంత ఎండ్ చేయండి కదా, ఒక హ్యాపీ ఎండింగ్ ఎప్పుడు. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు నెంబర్ కూడా అనౌన్స్ చేసేసాం, నెంబర్ అనౌన్స్ చేసాం. హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. అందరూ ప్లీజ్ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వెళ్ళి మా సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి. ఇంకా అందరూ చూడాలి. మాది క్లీన్ యూ సర్టిఫికేట్, పిల్లలందరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. యా, ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా తక్కువ సినిమాలకి మనం మన ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తాం అని ఒక అతను చెప్పారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది అలాంటి సినిమా. మన ఇంట్లో మదర్ని ఫాదర్ని చాలా సంవత్సరాల నుంచి సినిమా చూడకుండా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి చూపించాల్సిన సినిమా అని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. థ్యాంక్ యూ. మాట్లాడారు కాబట్టి నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. అండ్ నేను చెప్పాల్సినవి అన్నీ ఆయన చెప్పేస్తారండి, ఇంకా చెప్పేదేం లేదు. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, క్లీన్ యూ. మీరు ఫ్యామిలీ, చిల్డ్రన్, ఓల్డ్ పీపుల్, మీ నేబర్స్, ఆంటీస్, అంకుల్స్ అందరితో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇట్స్ సంథింగ్ లైఫ్ లెసన్స్ టోల్డ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. సో దీనికన్నా ఐ డోంట్ వాంట్ టు say anything else. Come and watch the movie and thank you so much for all the love and encouragement. ఫస్ట్ ప్రీమియర్ చూసా, మన ఏఎంబీలో ప్రీమియర్ చూసా, మొత్తం అందరూ సైలెంట్గా సినిమా చూశారు, తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నేను ఆ మూమెంట్లో ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోయాను. మార్నింగ్ షో సంజయ్లా చూశానండి. నేను కూడా జదాం థియేటర్లో ఫస్ట్ రోలో కూర్చొని సినిమాలు చూస్తూ పెరిగినండి. ఆ రెస్పాన్స్కి అయితే నాకు ఒక మాస్ ఆడియన్స్ ఒక ఫిలసాఫికల్ డైలాగ్స్కి పేపర్లు వేస్తూ విజిల్స్ కొడుతుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో యుఎస్ నుంచి కూడా యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. ఒక ఆమె ఫోన్ చేసి అన్నారు, అంటే సినిమా ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకి వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక ఈవెంట్, ఒక 10 years తర్వాత అదొక మెమరీ. సో పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళడం అనేది ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. అలాంటి మెమరీ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. అండ్ చాలామంది పర్సనల్గా నాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి వాళ్ళు చిన్న డీటెయిలింగ్ మాట్లాడుతున్నారు. మేము ఏదైతే రైటింగ్లో అనుకున్నామో ఇది వెళ్తే బాగుంటుంది, అది వెళ్తే బాగుంటుంది అంటే మేము స్టీరియో టైప్స్ అన్ని బ్రేక్ చేద్దాం అనుకుని ఈ సినిమా చేసాం. టైటిల్ కార్డు కూడా ఎండ్లో వస్తుంది ఈ సినిమాకి, స్టార్టింగ్లో రాదు. అది కూడా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనిషి నుండి కోతిగా మారుతున్న జాతి కథ, దాని గురించి మాట్లాడుతున్నారు, దాని కనెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్
చెప్తున్నా కదండి, అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నాం యాక్చువల్లీ, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్. బట్ అన్ని ఏజ్ గ్రూపుల నుంచి అన్ని వైపుల నుంచి సినిమాకి ఇదిగా పట్టుకున్నారు. అండ్ నేను ఫస్ట్ నుండి బిలీవ్ చేసేది, కథ రాసుకున్నప్పటి నుంచి బిలీవ్ చేసేది, ఫుడ్ వాటర్ ఎంత ఇంపార్టెంటో ఫిలాసఫీ కూడా లైఫ్కి అంతే ఇంపార్టెంట్ అండి. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. మనదేదో మనకు సంబంధం లేని విషయం అని చెప్పి పక్కన పెట్టేస్తారు, కానీ ఫిలాసఫీ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి అది చాలా సింపుల్ వేలో చెప్పడానికి ట్రై చేసాం. దాని గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రీమియర్ చూసిన రోజు నైట్ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మా ఫాదర్ హెల్త్ కండిషన్ బాగాలేదండి, మేము ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాం, వాళ్ళందరినీ ఈ సినిమాకి తీసుకెళ్తా. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంది, ఇంపార్టెంట్ సీన్, అది ఆయన దాని గురించి మాట్లాడు, అది నేను రివీల్ చేయలేను. అది చూశాక ఇంత సింపుల్ కదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి, ఏదైనా తీసుకోగలను అన్నాడు. సో ఇంతకన్నా మేము ఎంత ఎఫర్ట్ పెట్టినందుకు అంతకన్నా ఇంకేం కావాలండి. సో నెంబర్స్ వైజ్ అయితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్రెడీ నెంబర్స్ రిలీజ్ చేసాం. యూఎస్లో మంచి రెస్పాన్స్ వచ్చింది, యూకేలో మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక్కడ కూడా షోలో ఆస్ట్రేలియా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఒక సైడ్ నచ్చింది, ఒక సైడ్ ఇదని కాదండి, అన్ని వైపుల నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా సినిమా చూడాల్సి, మేము ఇంకా యాక్చువల్ స్లోగా పట్టుకుంటుంది అనుకున్నాం, బట్ ఫ్రైడే అది కూడా మంత్ ఎండ్ వీక్ డే ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. స్లోగా వెళ్తుంది, వీకెండ్స్లో చూస్తారు, మెల్లగా ఒకళ్ళు మౌత్ టాక్తో వెళ్తుంది అనుకున్నాం. బట్ మా మీద అండ్ మా టీం మీద, హర్ష బ్రో మీద ఇంత లవ్ చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, చూడని వాళ్ళు ప్లీజ్ దయచేసి చూసి నాకు పర్సనల్గా చెప్పండి, మాకు మా ప్రొడ్యూసర్కి హర్ష బ్రోకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, వీళ్ళు రిప్లై. మీరు ఏమనుకుంటున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీరే మాకు ప్రాపర్ రివ్యూయర్స్. సో థ్యాంక్ యూ. ప్లీజ్ గో అండ్ వాచ్ యువర్ ఫ్యామిలీ అండ్ సపోర్ట్ అస్. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకు ఇప్పుడు? సో ఈ సినిమా ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, కపుల్ ఆఫ్ మంత్స్ దీని మీద పనిచేయడం జరిగింది. మొన్న ఏఎంబీలో షో చూసిన వెంటనే, ఎందుకంటే మేము డిటిఎస్ థియేటర్లో లాక్ చేసిన తర్వాత జనాలతో అదే ఫస్ట్ టైం, ఆడియన్స్తో ఫస్ట్ టైం చూశాను. సినిమా చూసిన వెంటనే ఫస్ట్ బ్రెయిన్, నర్వ్స్ అన్నీ కామ్ అయిపోయాయి ఆ అట్మాస్ఫియర్ చూసి. సో ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మా మిర్యాల మెట్ సైడ్ నుంచి ఒక పెద్ద జోరా. అండ్ యూనో కంగ్రాచులేషన్స్. అంటే ఈ సుందరం మాస్టర్ని మీరు సుందరం బ్లాస్టర్ చేశారు. అండ్ team, congratulations for the massive SUCKCESS success. సో చాలా చిన్న పాయింట్ అండి. కొన్ని సినిమాలు జనరల్గా వీ డోంట్ లైక్ టు బియాండ్ ద పాయింట్, ఇక్కడ ఇది ఉండాలి, అక్కడ ఇది ఉండాలి, ప్రతి సినిమాకి ఆడున్నాం. మరి ఈ దీనికైతే మాత్రం నేను చూసినప్పుడు సినిమాకి పనిచేశాను కూడా టెక్నీషియన్గా, ఒకటి నేర్చుకుంది. అంటే మన డైలీ లైఫ్లోనే మనం జనరల్గా చాలా బిజీ అయిపోతాం. అంటే నీడ్ బికమ్స్ అ వాంట్ బికమ్స్ అ నీడ్ టైప్లో అయిపోద్ది. ఈ సినిమాలో చాలా క్లియర్ కట్గా డైరెక్టర్ కళ్యాణ్ ఆశకి అవసరానికి చాలా తేడా ఉంది అని చెప్పాడు పాయింట్ సింపుల్గా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ మన డైలీ లైఫ్స్లో. అండ్ ఎస్పెషలీ ఆ వరల్డ్లోకి పర్టికులర్లీ చెప్పడం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అండ్ వీ బిన్ రిసీవింగ్ అ లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ good vibes from all the audience. So big congratulations to Kalyan. Thank you for making me a part of Sundaram Master. All you guys, Sudhir, RD Teamworks, Harsha and Divya and actors andarki kuda chaala mandi freshers anukuntanu. So class 1 pass ayyaru. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గురించి అండ్ మాకు వచ్చిన రెస్పాన్స్ గురించి అందరూ ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఐ డోంట్ హ్యావ్ మచ్ టు యాడ్ టు దాట్. ఐ జస్ట్ వాంట్ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ మా మిర్యాల మెట్ట ట్రైబ్ అందరి గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. కెన్ యూ ప్లీజ్ జాయిన్ మీ? సాయి యాజ్ మిర్యాల మెట్, మహేష్ బాబు, ఆర్కే గారు, గిరీష్ అండ్ ఓజా ప్లేడ్ బై చైతన్య. మైనా ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దీస్ క్యారెక్టర్స్ అండి. అండ్ మైనాకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే కొంచెం కథని ఒక మలుపు తిరగడంలో అండ్ సుందర్ తోటి ఒక డిఫరెంట్ ఈక్వేషన్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ స్టాండ్స్ అవుట్ ఎ లిటిల్ బిట్. అదర్ దెన్ దట్ ట్రైబ్ అంతా కలిపితే ఒక పెద్ద క్యారెక్టర్ అండి. అండ్ ఫీమేల్ యాక్టర్స్ గురించి కూడా మాట్లాడాలి. దేస్ పూజ, దేస్ సౌమ్య, దేస్ శశి అండ్ దేస్ మాయా. వీళ్ళందరూ కూడా యూ విల్ క్యారీ దేర్ ఫేసెస్ విత్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. ట్రైబ్కి ఒక కన్సిస్టెన్సీ ఉంటేనే అది
ఒక బిలీవబుల్ పర్ఫార్మెన్స్ లాగా మీ ముందుకు వచ్చింది. అండ్ దానివల్లే స్టోరీకి ఇట్స్ ద సోల్ ఆఫ్ ద స్టోరీ కాబట్టి సుందరం మాస్టర్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ టుడే. Thank you so much to everybody who has put in their blood, sweat and tears into this film. This success means a lot. Thank you. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మేము ఇక్కడ చేసిన అటెంప్ట్ని జెన్యున్గా క్రౌడ్ దగ్గరికి తీసుకెళ్ళిన ఫస్ట్ మీడియం మీరే. సో ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సో ఈ సినిమా ఫస్ట్ నేను థ్యాంక్ చేయాల్సింది రవితేజ గారిని అండి. ఆయన ఈ ఆఫ్ బీట్ స్క్రిప్ట్ని విని 1 గోలో ఓకే చేశారు. శ్వేత గారు, శాలిని గారు అండ్ సుధీర్ బాయ్ అండ్ నాయక్ నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ రాసి హర్ష ఇలాంటి చేయగలడు అని ఫస్ట్ నాకన్నా ముందు వాళ్ళు నమ్మి అప్పుడు నా దగ్గరికి పిచ్ చేశారండి. సో ఫర్ ఎవర్ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సుధీర్ బాయ్ అండ్ నాయక్. అండ్ మిగిలిన టెక్నీషియన్స్ మా డిఓపి దీపక్ గారు అండ్ శ్రీచుబాయ్ ఒకసారి బాబోయ్ ఒక డెత్ సీన్ కొట్టాడండి. అసలు నేను నిన్న సంధ్యలో చూసి నేనే ఎమోషనల్ అయిపోయాను, చాలా ఎమోషనల్ అయిపోయాను. అంటే ఆ సౌండ్కి ఆ దీనికి సీరియస్లీ ఏదో ఉంది మీ హ్యాండ్స్లో. సో ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఆర్టిస్ట్ అన్ని క్యారెక్టర్స్ అండి. మా సినిమా ఇవాళ జనాలు అంత ఆదరిస్తున్నారంటే అందులో ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్, దివ్య, మన గ్యాంగ్ అందరూ కూడా, ఊరందరూ కూడా అండి నాకన్నా ఎక్కువ వాళ్ళే కష్టపడ్డారండి. వాళ్ళు చెప్పులు లేకుండా చేశారండి ఉన్న 48 రోజులు షూటింగ్ కూడా. సో ఐ థింక్ వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా గ్రేట్ఫుల్ ఉంటాను. అండ్ ఎస్, నిన్న మార్నింగ్ షో సంధ్యకి వెళ్ళామండి. సంధ్యకి వెళ్తున్నంతసేపు నాకు చాలా మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. అంటే అక్కడ చాలా పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూసాను, నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అరే మన సినిమాకి వెళ్తున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్ ఉంది. బట్ నా సినిమా కదా, నాకు అలా ఉంటారా, జనాలు వస్తారా అనుకుని డౌట్తో వెళ్ళాను. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 75-80% సంధ్య థియేటర్, మాస్ థియేటర్ డే 1 మార్నింగ్ షోకి ఫుల్ అయిపోయిందండి. సో అక్కడే మాకు అర్థమైపోయింది, ఓహో పాజిటివ్ వైపు స్టార్ట్ అయిపోయిన షో అయ్యేసరికి ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ కోసం గోల్ చేస్తూ ఉన్నారు జనాలందరూ. సెకండ్ హాఫ్ అంతా అలా సైలెంట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఫిల్మ్లో విత్ హెవీ హార్ట్ బయటకు వచ్చి వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట. వాళ్ళని చూసి నేను ఎమోషనల్ అయిపోయాను నేను థియేటర్ దగ్గర. సో ఇట్ వాజ్ అ వెరీ స్వీట్ మూమెంట్. అలాంటి ఐకానిక్ థియేటర్లో మా సినిమా పడడం, అక్కడ దానికి అంత మంచి రిసెప్షన్ రావడం, ఇంకా అక్కడ నుంచి ఉన్న మల్టీప్లెక్స్లు అన్నిటికి వెళ్ళామండి. అన్నింటిలో 90-95% ఫుల్స్, ఫస్ట్ రో సీట్స్ కూడా ఫుల్ అయ్యి వస్తున్నారండి. మేమేమి అనౌన్స్ చేయలేదు వస్తున్నామని, ర్యాండమ్గా తెలియకుండా వెళ్ళాం. ప్రతి థియేటర్లో, ప్రతి షోలో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. బ్యూటిఫుల్ రిసెప్షన్ దొరికిందండి. ఐ థింక్ మేము అనుకున్నది మేము అచీవ్ చేసాం. ఇంకా త్వరగా ఇంకా చాలామందికి వెళ్ళాలి ఇది. అండ్ స్పెషల్ మెన్షన్స్ టు ఆల్ ద ఎన్ఆర్ఐ ఆడియన్సెస్ అవుట్ సైడ్ ఇండియా అండి. నాకు అన్ని యుఎస్ నుంచి లండన్, ఇవాళ లండన్లో షోస్ ఎక్స్టెండ్ చేశారు. యుఎస్లో డాలస్ అనే ఒక ప్లేస్లోనే 16 షోలు ఉంటాయి, 15 షోలు ఫుల్. సో అంత బ్యూటిఫుల్ రిసెప్షన్ చూపిస్తున్నారు. థర్స్డే వీక్ డే అండి, వీక్ డే ప్రీమియర్స్ పెడితే వీక్ డే ప్రీమియర్స్ ఆల్ సోల్డ్ అవుట్ అండి యూఎస్లో. సో అలాగే ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, ఇంకా మేము ఆ కలెక్షన్స్ ఇంకా కంప్లీట్గా యాడ్ చేయలేదు. సో బ్యూటిఫుల్ రిసెప్షన్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ ఇది మనందరి సక్సెస్. ఇది మీది నాది అని కాదు, ఇది మనందరి విజయం. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ జర్నీలో నాతో పాటు నన్ను ఎంత ఎంకరేజ్ చేసినందుకు, నన్ను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము టూర్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీ అందరితో మాట్లాడి వెళ్దామని ఇక్కడ పెట్టుకున్నాం అండి. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పటి నుంచి రెమ్యునరేషన్ అడగడం మానేసి షేర్ అడుగుదాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.